బ్రహ్మణ్యాధాయ, అందమైన మాట చెప్పాడు. బ్రహ్మని ఆదాయ. మొత్తం 5 శ్లోకాల్లో రసరమ్యమైన పదం అదండి. బ్రహ్మణ్యాధాయ మానసం, మనస్సును బ్రహ్మమునందు ఉంచి, అలా ఉంచగానే ఈ విషయాల్లో ఉండేటువంటి 2 రకాలు ఉంటాయి: సుఖము దుఃఖము, ప్రీతి అప్రీతి, లాభం నష్టము. ఈ 2 విషయాల్లో కనబడే అంశములన్నీ 2 ద్వంద్వములు అంటారు. బ్రహ్మమునందు మనసు పెట్టేశాక ఇంకా నిర్ద్వంద్వ, ద్వంద్వములు లేనివాడి, నిర్మమ, ఇది నాది అనే భావం లేనివాడి హాయిగా అడవుల్లో జంతువులతో పాటు తిరుగుతాను అన్నాడు. అంటే జంతువులా తిరుగుతాను అనలేదు, జంతువులతో పాటు తిరుగుతాను అన్నాడు. 2కి తేడా. అంటే అరణ్యంలో జంతువులు ఎలాగ ఉంటూ ఉంటే, నేను ఇవన్నీ విడిచిపెట్టి వైరాగ్యవంతుణ్ణి బ్రహ్మమునందు మనస్సు నుంచి అడవిలో ఉంటాను. తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి, విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. అక్కడ విష్ణునందుల్లమే, ఇక్కడ బ్రహ్మణ్యాధాయ. అడవిలో ఉండడం అంటే మృగై సహ సరిష్యామి, సరిపోయింది కదా. అంటే ఏకాంతవాసాన్ని ఆశ్రయిస్తాను. ఇక్కడ అడవులకు పోతాను కదా, అడవులకు పోయినా ఇవి పోకపోతే ఎక్కడికి పోతాడు. కనుక చివరి చెప్తున్నది నిర్ణయం, మొదటి చెప్తున్నది అనుభవం వల్ల నేర్చిన పాఠం. కనుక 4 శ్లోకములు కూడా అనుభవగత పాఠాన్ని చెప్పి 5వ శ్లోకంలో ఈ పాఠం నుంచి నేను తీసుకున్న నిర్ణయం ఇది అంటున్నాడు. ఇది చాలా ముఖ్యం. ఏమిటా నిర్ణయం మరొక్కసారి చెప్పుకుందాం. అందుకే నేను ఈ భయంకరమైన తృష్ణని ఇంక విడిచిపెట్టి, ఇంక ఈ ఆశ ఇది తీర్చుకోవాలి, అది తీర్చుకోవాలి, ఇంద్రియ పాఠం ఉంది కానీ ఇంకా తీర్చుకోవాలి. ఈ డెసిషన్ అంతా యవ్వనంలో ఉండగానే తీసుకున్నాడు ఆయన. ముసలివాడు అవగానే తీసుకోలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోలేదు. ఇంకా ఆయన ముసలితనం పోలేదు, ముసలితనం ఉంది, మన్నించాలి. యవ్వనం ఉంది, ముసలితనం తెచ్చుకోలేదు. ఇంకా ముసలితనం వచ్చాక వైరాగ్యం కాదు, ఆ యవ్వనంలో ఉండగానే ఎన్నాళ్ళు అనుభవించిన తర్వాత ఆయనకు విసుగొచ్చిందిట. అది గొప్ప విషయం అండి, పట్టుకోవాల్సిన విషయం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, కోరుకుంటే తీర్చుకో తప్పులేదు, కానీ ధర్మబద్ధమైన కోరిక తీర్చుకుంటే కొన్నాళ్ళకి నీకు విసుగు వైరాగ్యం వస్తాయని చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందండి. అంటే ధర్మబద్ధమైన కోరిక కానీ తీర్చుకున్నట్లయితే తప్పకుండా ధర్మబద్ధమైనది కనుక చిత్తాన్ని శుద్ధం చేస్తుంది, అప్పుడు నీకే వివేకం వస్తుంది. అది గమనించవలసింది. ఇదే మన కపిల గీతలో దేవహూతి కర్దముడితో చెప్తుంది. ఎవరి కర్మములు ధర్మములు కావో, ఎవరి ధర్మము వైరాగ్యాన్ని కలిగించదో, ఎవరి వైరాగ్యం విష్ణుభక్తిని కలిగించదో, వాడు బ్రతికి ఉన్నా మరణించిన వాడితో సమానం. సరిగ్గా అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది చదివితే అదెందుకు గుర్తొచ్చిందంటే అదే సనాతన ధర్మంలోని గొప్పతనం. ఈ గ్రంథములన్నీ ఒకే సత్యాన్ని చెప్తుంటే అది సనాతన సత్యం. అది అద్భుతమైన విషయం. కనుకనే ఆ తృష్ణని విడిచిపెట్టి మొదట ఏం విడిచిపెట్టాలో చెప్తున్నాడు, ఆ తర్వాత ఏది పట్టుకోవాలో చెప్తున్నాడు. బ్రహ్మణ్యాధాయ, మనస్సును బ్రహ్మమునందు పెడితే నిర్ద్వంద్వ నిర్మమ. ఇక్కడ తెలుసుకోవాల్సింది, నిర్ద్వంద్వుణ్ణై నిర్మముణ్ణై బ్రహ్మమునందు మనసు పెడతానని లేదు.